జాతీయ విద్యా విధానంలో భాగంగా భారత ప్రభుత్వం 1986లో నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ఈనాడు 28 రాష్ట్రాలలో 7 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ విద్యాలయాలు విస్తరించబడ్డాయి. భారత ప్రభుత్వ సంపూర్ణ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను బోధించడం ద్వారా సాంస్కృతిక విలువలను పెంపొందించడం అభినందనీయం. నవోదయ విద్యాలయ సమితి మరియు అధ్యాపకుల నిరంతర కృషి ఇందుకు కారణంగా చెప్పొచ్చు. వివిధ విద్యాలయాల్లో వివిధ స్థాయిలో పనిచేసినటువంటి డాక్టర్ పడాల సత్యనారాయణ గారు వరంగల్ నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి నవోదయ విద్యా విధానం గురించి విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎంతకాలంగా జవహర్ నవోదయ విద్యాలయంలో మీరు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు? 1989 నుంచి పనిచేస్తున్నాను. ప్రిన్సిపల్గా సెలెక్షన్ వచ్చి నవోదయ విద్యాలయ బీడ్ మహారాష్ట్రలో వెళ్ళి అక్కడ ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ కరీంనగర్కి వచ్చాను ప్రిన్సిపల్గా. ఇక్కడ 11 సంవత్సరాలుగా పనిచేసి గత ఆగస్టులో ఇక్కడ మన నవోదయ వరంగల్లో జాయిన్ అయినాను. ఇతర ప్రభుత్వ విద్యాలయాలకు నవోదయ విద్యాలయాలకు గల తేడా ఏమిటి సార్? తప్పనిసరిగా నవోదయ విద్యాలయాలు మోడల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ఒకే నవోదయ ఒక జిల్లాలో ఉంటుంది, అది న్యూక్లియస్గా పనిచేస్తుంది. దీనిలో ఉండే విద్యార్థులు ఒక 75% రూరల్ పిల్లలు, 25% అర్బన్ పిల్లలు. ఇవి గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థుల కొరకు రూపొందించబడ్డవి. దీంట్లో విద్యా విధానము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, మోడర్న్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, తర్వాత కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొట్టమొదటి నవోదయాలనే ఉన్నాయి. అవి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, పర్టికులర్ అడాలసెన్స్ పీరియడ్లో కో ఎడ్యుకేషన్ ఉంటుంది కనుక అదొక ప్రత్యేకతనే. తర్వాత జాతీయ సమైక్యత విధానం డెవలప్ కావాలని మైగ్రేషన్ సిస్టమ్ని రూపొందించారు. దీనిలో భాగంగా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు 9వ తరగతిలో ఒక 30% పిల్లలు వలస విధానం పైన వెళ్తారు, అదొక ప్రత్యేకత. తర్వాత ఈ నవోదయ విద్యాలయాలు ప్రతి జిల్లాలో పేస్ సెట్టింగ్ ఇన్స్టిట్యూషన్స్గా పనిచేయబడతాయి. ఇవన్నీ ప్రత్యేకత మా నవోదయ విద్యాలయాలకు మాత్రమే ఉన్నాయి. నవోదయ విద్యాలయంలోకి ప్రవేశం ఎలా ఉంటుంది? 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలి. నవోదయ విద్యాలయ 6వ తరగతిలో ప్రవేశం ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కానీ, గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్స్ నుంచి కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. 6వ తరగతి ప్రవేశంలో ఉంటుంది. ఈ ఎంట్రన్స్ పరీక్ష ఒక 50% మెంటల్ ఎబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది. 25% బేసిక్స్ మ్యాథమెటిక్స్లో బేసిక్స్ టెస్ట్ చేయబడతాయి. ఇంకో 20% లాంగ్వేజ్ స్కిల్స్ టెస్ట్ చేయబడతాయి. అందువల్ల ఇది పరీక్షా విధానము గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభావంతులైన విద్యార్థుల కొరకు రూపొందించబడింది. దీంట్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు కానీ సబ్జెక్టివిటీ టెస్టింగ్ ఏమి ఉండదు. ప్రైవేట్ విద్యార్థులకు ప్రవేశం ఉంటుందంటారా నవోదయ విద్యాలయంలోకి? ఉంటుంది. ప్రైవేట్ విద్యార్థులు కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూళ్ళ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మిగతా పిల్లల్లాగానే అపేర్ కావచ్చు. గర్ల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. బాలికలకు రిజర్వేషన్ సదుపాయం ఉంటుందా? ఉంటుంది. దీంట్లో 1/3 80 సీట్లలో 1/3 రిజర్వేషన్ బాలికలకు ఉంటుంది. అంటే 33% గర్ల్స్ సెలెక్ట్ చేయబడతారు. ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? భారత రాజ్యాంగ ప్రకారము రిజర్వేషన్ ఫెసిలిటీ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీగా సెలెక్ట్ చేయబడతారు. అంతేకాకుండా ఒక 3 సీట్లు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కూడా అలాట్ చేయబడి ఉన్నాయి. సాధారణ క్లాస్ రూమ్ విద్యతో పాటు అంటే ఇతర ఆటల్లో పాటల్లో నేర్పించడానికి కూడా వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఉంటుందా? ఉంటుంది. నవోదయ విద్యాలయంలో మా యొక్క అల్టిమేట్ ఏమైందంటే ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు, తర్వాత మ్యూజిక్ టీచర్ ఉంటారు, తర్వాత ఆర్ట్ టీచర్ ఉంటారు, లైబ్రరీ ఉంటారు, ఎస్సీడబ్ల్యూ టీచర్. అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మా నవోదయ పిల్లలు క్లస్టర్ స్థాయి నుంచి రీజనల్ స్థాయి, తర్వాత నేషనల్ స్థాయికి వెళ్ళి తర్వాత హెచ్జిఎఫ్ఐ కూడా చాలామంది పిల్లలు వెళ్తుంటారు. మనకు అథ్లెటిక్స్ వాటిలలో అందులో వాళ్ళకి పిల్లలకు భవిష్యత్తులో అడ్మిషన్స్కి వాటికి ఉపయోగపడతాయి. ఆ విధంగానే మ్యూజిక్ కొరకు వచ్చే వరకు ప్రతి సంవత్సరము ప్రతి జిల్లా యొక్క ప్రత్యేకతను ప్రతిబింబించే విధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ మీట్స్ అని అరేంజ్ చేస్తారు. దాంట్లో ఏ జిల్లా మ్యూజిక్ టీచర్ ఆ జిల్లా పిల్లలను ఆ జిల్లా సంస్కృతిని కనబరిచే విధంగా తయారు చేసుకుపోయి అక్కడ రీజనల్ స్థాయిలో ఏర్పాటు చేసే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు.
అక్కడ నుంచి జాతీయ స్థాయిలో కూడా మన జిల్లా యొక్క సంస్కృతి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అక్కడ కనబరుస్తారు. ఆ విధంగానే ఆర్ట్లో కూడా ఆర్ట్ కాంపిటీషన్స్ ఉంటాయి, జాతీయ స్థాయిలో ఉంటాయి, రీజనల్ స్థాయిలో ఉంటాయి. తర్వాత ఈ ఫీల్డ్లలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ను కూడా ఇతర దేశాలకు కూడా పంపించిన సంఘటనలు కూడా నవోదయాలలో చాలా ఉన్నాయి. అందువల్ల స్టూడెంట్కు వారి ప్రతిభా పాఠవాలను బట్టి ఆయా ఫీల్డ్లలో వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థులకు ఎక్స్పెరిమెంట్ గా చేసి చూపిస్తే చాలా తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు. మరి సైన్స్ పాఠ్యాంశాన్ని నవోదయ విద్యాలయాల్లో ఎక్స్పెరిమెంటల్ గా చేసి చూపించే అవకాశం ఉంటుందా? ఉంటుంది. మా దగ్గర ప్రతి సబ్జెక్టు కూడా ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అందువల్ల పిల్లలను థియరీ చెప్తూ వెంటనే ప్రాక్టికల్ కూడా చేయిస్తుంటారు. అందువల్ల ల్యాబొరేటరీస్ కూడా అత్యాధునిక ఫెసిలిటీస్తో ల్యాబొరేటరీస్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అందువల్ల నవోదయాలకు ప్రత్యేకత ఏంటంటే సబ్జెక్టు ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ప్రతి టీచర్ కూడా మంచి కాంపిటెంట్ స్కిల్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉండి పిల్లలను వెంటనే ప్రాక్టికల్ చేయిస్తూ ఆ కాన్సెప్ట్స్ అవగాహన చక్కగా కల్పిస్తున్నారు. ఈ మధ్య ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మాట్లాడుకుంటున్నారు. మరి నవోదయ విద్యాలయంలో డిజిటల్ ఎడ్యుకేషన్ సదుపాయాలు ఉన్నాయా? సదుపాయాలు నవోదయాలు కూడా ఉన్నాయి. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. తర్వాత ప్రతి ఒక ల్యాబొరేటరీలో ప్రతి స్టూడెంట్ ఒక ల్యాప్టాప్ ఫెసిలిటీస్ కల్పించబడి ఉన్నాయి. ప్రతి టీచర్ కూడా తన ప్రతిభ పాఠవాలతోని మంచి మాడ్యూల్స్ తయారు చేసి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, దాన్ని ఐసీటీ అంటాం, ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ టీచింగ్ అని, ఆ పద్ధతిలో కంప్యూటర్ టీచింగ్ కూడా వాళ్ళ కళ్ళకద్దినట్టు చెప్తా ఉన్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మా వద్ద ఉన్నాయి. అందువల్ల ఆధునిక డిజిటల్ ఫెసిలిటీస్ ప్రతి నవోదయాలో కల్పించబడ్డాయి. విద్యార్థులను చిత్రలేఖనం, పెయింటింగ్ లో ఎంకరేజ్ చేయడంలో నవోదయ ఎంతవరకు ముందుంటుంది? నవోదయాలో ఈ సౌకర్యం కూడా కల్పించబడినది. ఒక ఆర్ట్ టీచర్ ప్రత్యేకంగా నియమించబడ్డాడు. ఆర్ట్ క్లబ్ అనేది ఏర్పాటు చేసి ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ హాబీలో చేర్పించి మంచి స్టూడెంట్స్గా తయారు చేస్తారు. చాలా క్రియేటివిటీ ఉన్న స్టూడెంట్స్ కనుక చాలామంది నవోదయ స్టూడెంట్స్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆర్ట్ డైరెక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. నవోదయ విద్యాలయాల్లో గురుకుల సాంప్రదాయం అనేది ఉంటుంది కదండి. గురుకుల సాంప్రదాయం అనేది ఏంటి? పిల్లలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది గురుకుల సాంప్రదాయం? తప్పనిసరిగా నవోదయ విద్యాలయాలు ఆశ్రమ పాఠశాలలు కనుక చిన్నప్పుడే పిల్లలు 6వ తరగతిలోనే వాళ్ళు మా విద్యాలయాలు చేరుస్తారు. తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటారు కనుక పేరెంటే ఒక సెకండరీ పేరెంట్గా వ్యవహరిస్తారు. విద్యాలయాలు దే ఆర్ హోమ్స్ అవే ఫ్రమ్ హోమ్స్. పిల్లలకి ఇవి ఒక ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల విద్యాలయాలు. మేమందరి తల్లిదండ్రులుగా వ్యవహరిస్తుంటాం. పిల్లలతో పాటు హౌస్ మాస్టర్స్ ఉండడం, వాళ్ళని అన్ని విధాల తీర్చిదిద్దడం, అన్ని సౌకర్యాలతో కల్పించడం, తర్వాత పిల్లలను పూర్తికంటూ మానిటర్ చేయడం, వారి యొక్క ప్రతిభా పాఠవాలను బయటికి తీసుకురావడానికి అన్ని విధాలు శ్రమించడం, ఈ విధంగా అరౌండ్ ది క్లాక్ వాళ్ళ యొక్క వ్యక్తిగత శ్రద్ధ పైన టీచర్లు బాధ్యత వహిస్తారు, పర్యవేక్షిస్తుంటారు. కనుక తప్పనిసరిగా ఇది ఒక కంజెన్యల్ అట్మాస్ఫియర్గా, తర్వాత గురుకులంగా మేము చాలా సమర్థంగా పనిచేస్తున్నాం. విద్యార్థుల వలస గురించి చెప్పండి. నార్త్ ఇండియా నుండి పాఠశాల నుంచి పిల్లలు ఇక్కడికి, సౌత్ ఇండియా నుండి పాఠశాల నుండి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థుల వలస గురించి చెప్పండి. వలస విధానం అంటే మైగ్రేషన్ పద్ధతి అనేది నవోదయ యొక్క ఇన్నోవేటివ్ యాక్టివిటీ, అది ఒక నోవల్ ఆబ్జెక్టివ్. అది ఇందులో భాగంగా 9వ తరగతికి వచ్చినటువంటి పిల్లలు ఒక 30% పిల్లలు సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు, అంటే హిందీ స్పీకింగ్ టు నాన్ హిందీ స్పీకింగ్ అండ్ వైస్ వర్సా మైగ్రేషన్ కాబడతారు. ప్రతి సంవత్సరం కలెక్టర్ గారు కానీ కలెక్టర్ నామినీ చేత వాళ్ళని సెలెక్ట్ చేయబడతారు. ఆ పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం అక్కడే విద్యను కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల్లో ఒక జాతీయ సమైక్యత డెవలప్ కావడం కానీ, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ, వాళ్ళకు జర్నీ పర్ఫార్మెన్స్ పైన అవగాహన కల్పించడం కానీ, ఒక బ్రాడర్ అవుట్లుక్ ఏర్పడుతుంది. అందువల్ల ఇది ఒక మంచి యాక్టివిటీ. విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండడం జరుగుతుంది. వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏవైనా వైద్య సదుపాయాలు ఉన్నాయా? వైద్య పరంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మా వద్ద పర్మనెంట్ స్టాఫ్ నర్స్ అపాయింట్ చేయబడతారు. తర్వాత తను పిల్లల యొక్క వ్యక్తిగత ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆ తర్వాత అవసరం అనుకుంటే గవర్నమెంట్ డాక్టర్ కన్సల్టెంట్ కూడా ఉంటారు. డాక్టర్ను వచ్చి ప్రతి వారానికి 2-3 సార్లు వాళ్ళు విజిట్ చేసి పిల్లలందరినీ పర్యవేక్షిస్తుంటారు. అవసరమైతే లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఆరోగ్యం పట్ల పిల్లలకు రాత్రి కానీ పగలు కానీ ఏ టైంలో అయినా సరే అన్ని వేళల్లో అందుబాటులో ఉండి వాళ్ళ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహిస్తాం. నవోదయ విద్యార్థులకు ఎలాంటి పరీక్ష విధానం ఉంటుంది? క్లిష్టంగా ఉంటుందా? వారిని ముందే ప్రిపేర్ చేయడం జరుగుతుందా?
నవోదయ పిల్లలకు సిసి సిస్టమ్, ఇప్పుడు ఆధునిక పరీక్షా విధానాన్ని సిసి సిస్టమ్ అంటారు, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. దాని ప్రకారం పిల్లల్ని పీరియాడికల్గా అసెస్ చేస్తూ ఉంటాం. ఎలాంటి స్ట్రెస్ ఉండదు. వెంటనే పిల్లల్ని తయారు చేస్తాం కనుక వాళ్ళకు స్ట్రెస్ ఫ్రీ కండిషన్లోనే ఉంటారు. పిల్లలు న్యాచురల్గా ఉంటారు. దాని ప్రకారం ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అని, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని, ప్రాజెక్ట్స్ వర్క్ అని, అసైన్మెంట్స్ అని, హోంవర్క్స్ అని, అన్ని రకాల సిసిఈలో ఉన్నటువంటి ఈ పద్ధతులన్నీ అనుభవించి పిల్లలను స్ట్రెస్ ఫ్రీ కండిషన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయబడి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబడుతుంది. విద్యార్థులు ఇంటి వాతావరణానికి దూరంగా ఉన్నప్పుడు ఆదివారం, సెలవు దినం, పండుగ దినాల్లో వారి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అంటే సెలవు దినాల్లో కూడా వాళ్ళకి స్కూల్ అనేది ఉండడం జరుగుతుందా? పిల్లల సెలవు దినాల్లో స్పెషల్ టైం టేబుల్ తయారు చేస్తాం. పిల్లలకి ఎలాంటి ఫీలింగ్ రాకుండా మేము ఇంటి నుంచి తల్లిదండ్రుల నుంచి దూరం ఉన్నామని కానీ, మా సొంత ఇంటి నుంచి దూరం ఉన్నామని కానీ ఫీలింగ్ కలగకుండా వాళ్ళకు రిక్రియేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ రీజనల్ ఫెస్టివల్స్ కానీ, నేషనల్ ఫెస్టివల్స్ కానీ, వాళ్ళ ప్రాంతాలను బట్టి ఉండే ఫెస్టివల్స్ కానీ అన్ని విద్యాలయాలను జరిపించి స్టూడెంట్కి ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ విద్యాలయాలు కల్పిస్తాం. అందువల్ల విద్యార్థులకు అలాంటి ఫీలింగ్ రాదు. పండుగ సందర్భంలో కూడా వారికి అక్కడ పండుగ సెలబ్రేట్ చేయడం కానీ, స్పెషల్గా వంటకాలు చేయడం కానీ ఏమైనా జరుగుతుందా? అన్ని రకాల పండుగలు మేమే చేస్తాం. స్టూడెంట్స్కు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ రీజన్లు కానీ, వాళ్ళ కస్టమ్స్ని బట్టి ఉండే పండుగలన్నీ మేము విద్యాలయాన్ని నిర్వహిస్తాం. అందువల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కావు, ఆ ఫీలింగ్సే డెవలప్ కావాలి. చాలా హోమ్లీగా ఉంటుంది ఇక్కడ. నవోదయ మేనేజ్మెంట్ విద్యార్థులకు హాస్టల్ వసతి, భోజన సదుపాయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? భోజనం చక్కగా ఉంటుంది. చాలా బ్యాలెన్స్ డైట్ ఇస్తాం. మా పర్ క్యాపిటాకు అనుగుణంగా ఉన్నటువంటి బడ్జెట్ లోబడి చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తాం. పీరియాడికల్గా పిల్లలతోని స్టాఫ్ని ఇన్వాల్వ్ చేస్తూ మెస్ కమిటీ మీటింగ్స్ కూడా అవుతాయి. దాని ప్రకారం వాళ్ళ కోరికలను ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ప్రకారం ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అందజేస్తున్నాం. నవోదయ విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ కాబట్టి గర్ల్స్ కి ప్రత్యేకంగా ఎలాంటి సంరక్షణ దొరుకుతుంది? గర్ల్స్ కు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నవోదయాలు బెస్ట్ విద్యాలయాస్. ఇక్కడ నవోదయ విద్యాలయ అడోలసెన్స్ పీరియడ్లో ఉన్నటువంటి గర్ల్స్ కూడా మేము చాలా చక్కటి వాతావరణం కల్పించి వాళ్ళని ఫ్రీక్వెంట్గా అడాలసెన్స్ ఎడ్యుకేషన్ పైన అవగాహన కల్పిస్తుంటాం. మా స్టాఫ్ కూడా ఈ అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పైన వీళ్ళు కూడా ట్రైనింగ్ అయి ఉన్నారు. అందువల్ల వీళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా క్లాసెస్ తీసుకుంటాం. మేము కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. అందువల్ల గర్ల్స్కి ఎలాంటి ఇబ్బందులు ఇంతవరకు ఎక్కడ ఏర్పడవు. నవోదయాలు బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ గర్ల్స్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. నవోదయ విద్యాలయాల్లో గైడ్స్, స్కౌట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి ఇతర యాక్టివిటీస్ కి ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఈ యాక్టివిటీస్ అన్ని టేకప్ చేస్తాం. ప్రతి వారం వాటికి షెడ్యూల్లో టైం టేబుల్లో ఇంక్లూడ్ చేసే షెడ్యూల్ ప్రకారం ఎన్సీసీ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్జీసీ కానీ ఈ కార్యక్రమాలు కూడా టేకప్ చేస్తారు. టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటారు ఒకరు. వాళ్ళ నేతృత్వంలో పిల్లలందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో రాష్ట్ర పురస్కార్ వరకు కూడా నవోదయ పిల్లలు వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఎన్సీసీలో ఆర్డీ పరేడ్లో కూడా నవోదయ పిల్లలు పార్టిసిపేట్ చేయబడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ యాక్టివిటీస్లో మా పిల్లలు మంచి నిష్ణాతులై హయ్యెస్ట్ లెవెల్లో కూడా వాళ్ళు మెడల్స్ కానీ, సర్టిఫికెట్స్ కానీ పొంది అందరి ప్రశంసలు అందుకున్నారు. నవోదయ విద్యాలయాలు దాదాపు 25 సంవత్సరాలకు పైగా విద్యను బోధిస్తున్నాయి. మీ విద్యాలయాల్లో విద్యను అభ్యసించి మంచి పొజిషన్స్ లో స్థిరపడిన వారు వివరాలు మీకు తెలుస్తాయా? ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల మొదటి ఆదివారం నాడు అల్యూమిని మీట్ జరగబడుతుంది. దాంట్లో ఆ అల్యూమిని స్టూడెంట్స్కి అందరికీ కరెస్పాండ్ చేసి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క సేవలను విద్యాలయకి ఏ విధంగా ఉపయోగపడతాయని గుర్తించి వాళ్ళు స్థిరపడ్డటువంటి స్థాయి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చేసి అంతా రివ్యూ చేస్తాం. మళ్ళీ వాళ్ళ సేవలను కూడా విద్యాలయ అభివృద్ధికి ఉపయోగించుకుంటాం. దానివల్ల విద్యార్థులు కూడా ఏ స్థాయిలో ఏ విధంగా సేవ చేస్తున్నారో తెలియడం వల్ల మాకు కూడా అల్యూమిని స్టూడెంట్స్ ఒక విద్యాలయకు ఒక స్ట్రెంగ్త్గా ఉపయోగపడతారు. పూర్వ విద్యార్థులు మన నవోదయ విద్యాలయాల్లో వచ్చి హెల్ప్ చేయడం ఏమైనా జరుగుతుందా? చాలా చోట్ల విన్న కోకొల్లలి ఇలాంటి ఎగ్జాంపుల్స్. మా పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లుగాను, ఐపీఎస్ ఆఫీసర్లుగాను, గ్రూప్ 1 ఆఫీసర్లుగాను చాలామంది స్థిరపడి ఉన్నారు. ఆ విధంగానే కాకుండా డాక్టర్స్గా, ఇంజనీర్స్గా అయితే చాలామంది ఉన్నారు. టీచింగ్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. కొంతమంది సొసైటీకి సర్వీస్ చేస్తూ ఉన్నారు. వివిధ స్థాయిలలో వాళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు. ఆ విధంగా కూడా విద్యాలయాలకు అల్యూమిని మీట్ అయినప్పుడు వాళ్ళ విద్యాలయకు అవసరాలను గుర్తించేసి
ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నారు. బీద విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఆర్థిక సహాయకాన్ని అందజేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్కి ఏమైనా అవసరాలుంటే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. చాలా అల్యూమిని స్టూడెంట్స్ వల్ల విద్యాలయాలకు చాలా విధాలుగా బెనిఫిట్స్ జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది? పేరెంట్స్ టీచర్ మీట్ అనేది జరుగుతూ ఉంటుందా? ఎప్పుడెప్పుడు ఉంటాయి? పేరెంట్స్ టీచర్ కౌన్సిల్ అనే ఒక స్పెషల్ బాడీ ఉంటుంది. ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టి పేరెంట్స్ టీచర్ కౌన్సిల్ను నామినేట్ చేయబడతారు. దాంట్లో ఒక 10 మంది జెంట్స్ పేరెంట్స్, ఒక 5 లేడీ పేరెంట్స్ ఉంటారు. ఆ విధంగా మా స్టాఫ్ నుంచి కూడా పేరెంట్ టీచర్ కౌన్సిల్గా రిప్రజెంటేటివ్గా నామినేట్ చేయబడతారు. ఈ పేరెంట్స్ టీచర్ కౌన్సిల్ అనే బాడీ ప్రతి నెల పేరెంట్స్ డే అంటే సెకండ్ సండే నాడు పేరెంట్స్ నాడు మీట్ అయ్యి ఆ నెలలో జరిగినటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ ఒకసారి రివ్యూ చేసుకొని నెక్స్ట్ మంత్కు ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుందో డిస్కస్ చేసి పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే విద్యాలయ యొక్క అవసరాలు కానీ అన్నీ వాళ్ళ ఆ మీటింగ్లో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని విద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందువల్ల విద్యాలయ అభివృద్ధిలో, పిల్లల అభివృద్ధిలో పేరెంట్స్ టీచర్ కౌన్సిల్ యొక్క పాత్ర ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ గారు ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. ఈ విషయాలకు గాను మీకు అభినందనలు. ధన్యవాదాలు. ఈ విషయం గురించి మీ స్పందన ఏంటి? నా యొక్క బాధ్యత పెరిగింది. అందరి సహకారం తీసుకొని ఇంకా విద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అన్ని విషయాలలో దీన్ని అభివృద్ధి చెందించాలని, పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, తర్వాత విద్యాలయకు పిల్లలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇంకా చూడాలని, తర్వాత పేరెంట్స్ యొక్క ఆశయాలకు అనుగుణంగా విద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అఫీషియల్స్ యొక్క ఎక్స్పెక్టేషన్కు అనుగుణంగా విద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢ సంకల్పం నా లోపల పెరిగింది. తప్పనిసరిగా అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య గురు శిష్య సంబంధం ఎంత పటిష్టంగా ఉంటే విద్యార్థులు ప్రగతి పదంలో అంతగా ముందంజ వేయగలరు. సామాజిక విలువలతో కూడిన విద్యా విధానం బాలల భవిష్యత్తుకు బంగారు పునాది. ఈ విషయంలో నవోదయ విద్యాలయాల కృషి ఎంతగానో అభినందనీయం. నమస్కారం. నమస్కారం.